జేటీవీ న్యూస్ స్వాగతం. గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని గాంధీ భవన్ ట్రస్ట్ వద్ద నగరపాలక అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నగరపాలక ఉప కమిషనర్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారిణి డాక్టర్ ఉషాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి నగరం ఉత్తమ పరిశుభ్రత నగరంగా ఎంపిక కావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన పిలుపుకు ఏడాది అయిందన్నారు. మొదటి వార్షికోత్సవానికి సాధించిన స్వచ్ఛత గర్వించదగ్గదని, రెండో వార్షికోత్సవానికి మరెంతో సాధించాల్సి ఉందని ఆమె అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి స్వచ్ఛ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలోని గాంధీ భవన్ ట్రస్టుకు గుర్తింపు తీసుకురావడంతో పాటు వచ్చే గాంధీ జయంతి నాటికి గాంధీ భవన్ ట్రస్టుకు ఒక రూపం తీసుకురానున్నట్లు తెలియజేశారు. ఇదే వేదికపై రష్ ఆసుపత్రి అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మరో ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. సమావేశానికి హాజరైన రీచ్ సంస్థ అధినేత రొటేరియన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల ₹20,116 విరాళాన్ని ప్రకటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బుల్లెట్ రమణ, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలను వివరించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛ తిరుపతిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ ఆశాలత, డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల జేటీవీతో మాట్లాడారు. సందర్భంగా మన తిరుపతి నగరంలో ఈ గాంధీ భవన్ ట్రస్ట్ ఆవరణలో ఈ గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దీనికి మన నగరపాలక సంస్థ తరఫున మరియు స్కూల్స్ తరఫున కూడా విద్యార్థుల భావన చేసి ఈ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి అందరూ కూడా సహాయం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. అదేవిధంగా మా తిరుపతి నగర తెలుగుదేశం కమిటీ మరియు జిల్లా తెలుగుదేశం కమిటీ మరియు రాష్ట్ర తెలుగుదేశం కమిటీ ప్రతినిధులంతా కూడా వారి వారి కార్యకర్తలతో మరియు వారి వారి అభిమానులతో అందరూ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. అందరికీ ప్రియతమ నేత గాంధీ గారి జయంతిని మనం జరుపుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఈ రోజు 2015 అంటే ఆయన 1915లో మన భారతదేశంలో అడుగుపెట్టారు. అంటే శత గాంధీ జయంతిగా. అలాగే ఈ గాంధీ జయంతి రోజు మన తిరుపతికి ముఖ్యంగా గొప్ప మత నగరంగా మన తిరుపతి గురించి మన కమిషనర్ గారు ప్రధాని మోడీ గారి దగ్గరికి ఈ రోజు అవార్డు తీసుకునే రోజు. కాబట్టి ఈ గాంధీ జయంతి మన తిరుపతి చరిత్రలోనే నిలిచిపోయే గాంధీ జయంతి అన్నమాట. అలాగే ఈ గాంధీ జయంతిలో మనకు ఆ గాంధీ గారంటే అహింసావాదిగా స్వరాజ్యం తెచ్చిపెట్టిన జాతిపిల్లగానే మనందరికీ తెలుసు. కానీ ఆయనకి మహిళలకి చాలా పెద్దపీట వేసిన గొప్పవారు, మహామహనీయులు. ఎలాగంటే మహిళలను కూడా ప్రతి ఉద్యమంలో కూడా ఆయన మహిళలను ముందుకు తీసుకెళ్లేవాడు. ఉప్పు సత్యాగ్రహం కానీ ప్రతి ఉద్యమంలో కూడా మహిళలు ముందుకు తీసుకొచ్చి ఆయన మహిళల వల్లనే నా ఉద్యమాలన్నీ కూడా గొప్పగా అయింది, విజయం నేను సాధించిన మహిళల వల్లనే ఆయన చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా బాలికలకి పరదా సిస్టమ్ దాన్ని తొలగించాలని నడుం కట్టిన మనిషి, బాల్య వివాహాలని రూపుమాపాలని నడుం కట్టిన మనిషి ఆయన. అలాగే ఆ రోజుల్లో 27 ఏళ్ల క్రితం మనుషులు ఎక్కువగా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉండేది. మనిషి బ్రతికే లైఫ్ స్పాన్ తొందరగా చనిపోయేవాళ్ళనమాట. కాబట్టి వైధవ్యం చాలా మంది మహిళలకు వైధవ్యం ప్రాప్తించేది. అటువంటి వైధవ్యం వచ్చిన వాళ్ళకి మళ్లీ వివాహం చేయాలని కానీ ఇలా మహిళల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని గాంధీ గారు పుస్తకంలో రాస్తూ ఉన్నారు, తన జీవిత చరిత్రలో రాస్తూ ఉన్నారు. దానికంతా కూడా వారి భార్య, వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఏకమై ప్రతి కార్యక్రమం కూడా ఆమె చదువుకోలేకపోతే కూడా ఆమెను తీసుకుని ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి జాతిని ఈ రోజు మనం తలుచుకోవడం నిజంగా మన జీవితం ధన్యమే. జై హింద్. ఈరోజు గాంధీ జయంతి రోజు మహాత్ముని తలుచుకుంటూ మనము గాంధీ మహాత్ముడు మన ఒక ఇండియాకే కాదు, నేను డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల ఒక ఎన్ఆర్ఐగా స్థిరపడి అక్కడ అంతా రివార్డింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకుని మన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గాంధీ మహాత్ముడి గురించి ముఖ్యంగా ఇంటర్నేషనల్ గా ఏ దేశం పోయినా ఎక్కడ ఏ కాలిడినా అన్ని దేశాల్లో గర్వించదగ్గ మన మహాత్ముడు గాంధీ మహాత్ముడు. అటువంటి గాంధీ మహాత్ముని జయంతి రోజు ఆయన చెప్పిన వాక్యాలను తలుచుకుంటూ
I do not want neither king to be a king or kingdom nor heavens. I am committed to salvation. నాకు రాజ్యం వద్దు, రాజ్యాధికారాలొద్దు, స్వర్గ సుఖాలొద్దు. ఒక్క పేద ప్రజల విముక్తికి, బడుగు వర్గాల వారి విముక్తికి, వారి సేవకి అంకితమయ్యానని చెప్పినంత గొప్ప మహాత్ములం కాకపోయినా మనము ఈ రోజు సింప్లిసిటీ, పరిశుభ్రత అనే వాటిని పాటిస్తూ మన ఎమ్మెల్యే సుగుణమ్మ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. సోదరుడు రాజారెడ్డి, మన వెంకటరామయ్య గారు, గాంధీ ట్రస్ట్ భవన్ సేవా సెక్రటరీ, ఆ తర్వాత సోదరుడు సుధాకర్ రెడ్డి, తర్వాత ఇక్కడ సుబ్బరాయలు అందరూ ఉన్నారు. వారందరి తరఫున మేము పెట్టిన చారిటీ సంస్థ రీచ్ గ్లోబల్ అసోసియేషన్ తరఫున ఈరోజు స్వచ్ఛందగా 10,116 గాంధీ భవన్ కు సమర్పించుకుంటాము. జై హింద్, జై మహాత్మా గాంధీ.